మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మహాకృప ఆశీర్వాదం ఈ 2024 సంవత్సరము సెప్టెంబర్ నెలంతా కూడా ఆయన కంటికి రెప్పలాగా మనల్ని కాచి కాపాడి మనం ఈ సెప్టెంబర్ నెల చివరి రోజుల్లోకి వచ్చేసాం గనక మన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆగక కొనసాగుతున్న ఈ యొక్క పరిచర్యను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేసిన వారమైతే, ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు కనపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. చదవబడిన వాక్యాన్ని మనం ఒక్క పర్యాయం ఆగి ఆలోచిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు అడుగుతున్న ప్రశ్న. యేసయ్య ఆయన శిష్యులు త్రోవలో వెళ్తున్నారంట. ఒక గుడ్డివాడు ఆయన్ని చూచి, యేసయ్య, ఈ గుడ్డివాడు ఇలాగ గుడ్డితనంగా పుట్టడానికి గల కారణం ఏంటి? ఏదైనా కారణం చేత వీడు గుడ్డివాడిగా పుట్టాడా? అంటే ఉదాహరణగా ఏమైనా పాపం చేశాడా, ఇతడు చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చేశారా అన్నట్టుగా ప్రభువుని వారు అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవాడైనను ఏ తప్పు చేయలే. మరి ఎందుకు అంటే, ఇదిగో కేవలం దేవుని యొక్క క్రియలు ఇతని ద్వారా మహిమ పొందాలి. ఇతడుకున్న ఈ గుడ్డితనం, ఆ గుడ్డితనంలో బయటకు వస్తే ప్రభుకి అది మహిమ కలుగుతుంది. కేవలం ప్రభు యొక్క మహిమార్థమై వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పాడు. ఈ వచనం చదివినప్పుడు లేదా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటుంది. నేడు క్రైస్తవ లోకంలో చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే, నాకెందుకు ఇలాగా, నాకెందుకు ఇలాంటి భార్య వచ్చింది, నాకెందుకు ఇలా పిల్లలు వచ్చారు, నాకే ఎందుకు ఇలాంటి కుటుంబంలో దేవుడు ఇచ్చాడు, నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బాగుంది, అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది, నాకు దేవుడు ఇంకా ఉన్నతమైన వాడిని ఇస్తే బాగుండే అంటూ నాకెందుకు ఇలా అనే ఒక ఆలోచన నేడు క్రైస్తవ లోకంలోనూ సమస్త మానవాళికి కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నాకెందుకు ఇలా జరిగింది, దేవుడు నన్నే ఎందుకు ఇలా పిలుస్తున్నాడు, లేదా నా మట్టికే జరుగుతుందా, అందరికీ జరుగుతుందా అన్నట్లుగా కొంతమంది యొక్క సదభిప్రాయం లేక నాకెందుకు ఇలా అనే అభిప్రాయంతో ఉంటూ ఉంటారు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి వ్యక్తి వెనకాల దేవుని యొక్క కృప ఉన్నదనే విషయాన్ని మనం గుర్తెరగాలి. దీనికి పౌలు భక్తుడు కొన్ని ఉదాహరణలు మనకి ఇచ్చుకుంటూ వచ్చాడు. మొదటిగా మనం చూసిన వారమైతే రోమపత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం ముందు పెట్టి, నాకెందుకు ఇలా అంటున్నావు కదా, అసలు నీ స్థాయి ఏంటో నువ్వు గుర్తెరిగావా, నిన్ను నువ్వేంటో పరీక్షించుకున్నావా అంటున్నప్పుడు చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చదివిన వారమైతే 6వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కాడి నుంచి చివరి వరకు. యాలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. అసలు మనం ఎవరో భక్తిహీనులము. నాకెందుకు ఇలా అనుకుంటున్నావు? అరే బాబు, నువ్వు భక్తిహీనుడివి. కేవలం యేసయ్య నీ కొరకు చనిపోయాడు కాబట్టే నేను ఈ సొసైటీలో మంచి పేరు, నాకు మంచి హోదా, నేను పెద్ద భక్తుడిని చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు రియాలిటీ ఎవరు అంటే భక్తిహీనుడివి, భక్తిలో హీనత కలిగిన వాడివి. ఇంకా నా కింద వచ్చిన చదువుకుంటే ప్రియులారా,
నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోక తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఒకటి భక్తిహీనులం మనము, రెండోది మనం ఇంకా పాపులమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఇంకా చదువుకుంటే 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షించబడుచున్నాము. భక్తిహీనులం, మనం ఇంకా పాపులం, మనం ఇంకా శత్రువులం. అయినా ఇలాంటి శత్రువు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఈ విషయంలో ప్రభువును మనం మహిమపరచవచ్చు. ఆయన శిలువ, మరణ, పునరుద్ధానం నీలో భక్తిని పెంచడానికి, భక్తుడిగా చూపించడానికి. ఈరోజు నువ్వు నేను సో అని ఏదైతే చెప్పుకుంటున్నామో, మనం యాక్చువల్గా పాపులం, కానీ పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకొని నలుగురు ముందు డాంబికంగా కనబడతాం. ఇంకా చెప్పాలంటే మనం శత్రువులం అయినప్పటికీ ఒక సన్నిహితం, ఒక సహవాసం, ఒక సమాధానాన్ని కనపరుస్తూ ఉంటాం. అందుకని కేవలం ఈ యొక్క పౌలు భక్తుడే కాదు, యోహాను పత్రికలో అయితే నువ్వెందుకు ఇంకెలా ఉన్నావో అనే విషయాన్ని గురించి పేతురు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా మీ ముందు నేను పెడతాలని ఆశపడుతున్నాను. చూడండి, 1 పేతురు పత్రికలో కనుక మనం ధ్యానం చేస్తే 2వ అధ్యాయాన్ని తీస్తే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం తీస్తే, ఇందులో ఏదైతే నేను సో అని చెప్పుకుంటున్నామో, నాకే ఎందుకు ఇలా అని నువ్వు డాంబికంగా నా స్థితి, నా హోదా, నా పరిస్థితిని బట్టి అనుకుంటున్నావు. హూ ఆర్ యూ, అసలు నువ్వెవరో తెలియాలి ముందు. అప్పుడు నేనే అని కాలర్ ఎగరేయడానికి మనకు బాగుంటుంది. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపట వేషధారణ, అసూయయు, సమస్త దోషణ మాటలను మాని, మనం ఎవరో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉన్నాము. నువ్వు ఎదిగిన బాలుడు కాదు, ఇంకా అప్పుడే పుట్టి పాలు తాగుతున్న బాలుడం మనం. అందుకని ప్రభు మనని ఈ పేతురు భక్తుల ద్వారా మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, దేవుడు నిన్ను శిశువుగా పెట్టాడు. దేనికి? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలుతో నిన్ను నీవు బలపరుచుకొని రక్షణ అనుభవంలోనికి అనేకలు నడిపిస్తావని, లేదా ఒక విశ్వాసిగా నువ్వు దేవుని వాక్యాన్ని సంపాదించుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని రక్షణ అనే అనుభవాన్ని, బలాన్ని సంపాదిస్తావని దేవుడు నిన్ను శిశువుగా పోల్చి, బాబు నువ్వు శిశువురా, నువ్వు పాలు తాగే వయసురా, ఈ శిశువుగా నేను ఎందుకు పెట్టానంటే, ఈ శిశువుగా ఉంటేనే ఎదుగుదల ఉంటుంది. ఎందుకని? ఒక ఈడు ఒక వయసు వస్తుంది. ఆ వయసు వచ్చిన తర్వాత ఎదగాలనుకున్నా ఎదగలేము. ఇప్పుడు నేను ఉన్నాను, నా వయసు 36 సంవత్సరాలు లేదా 37 సంవత్సరాలు నాకు వచ్చినాయి. లేదంటే నేను ఇంకొంచెం 2 ఇంచులు పెరగాలనుకుంటే లేదు. ఎందుకంటే నా ఎదుగుదల స్టాప్ అయిపోయింది. ఒక కాల పరిమితి వచ్చినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో, అది స్త్రీ అయినా పురుషుడైనా, కొంతవరకు ఎదుగుదల అనేది ఉంటుంది. కొంతమంది మరుగుజ్జులో ఉండొచ్చు, కొంతమంది ఒక 5 ఫీట్స్ ఉండొచ్చు, కొంతమంది 6 ఫీట్ ఉండొచ్చు. కానీ శిశువుకున్న గొప్ప, దేవుడు మనం ఎందుకు శిశువుగా ఉంచాడు అంటే, శిశువుకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే వయసులోనూ, హైట్లోనూ, అన్ని విషయాల్లోనూ ఎదుగుదల అనేది ఒకటి ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకెందుకు ఇలా అనుకునే దానికంటే, నేను శిశువుని కాబట్టి నాకే ఎదుగుదల అవసరము. కాబట్టి దేవుడు నన్ను ఇందుకు పెట్టాడు. నేను శిశువుని కాబట్టి, పాలు తాగే వయసులో ఉన్నాను కాబట్టి, నేనైతే ఎదుగుతాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడు. ఇది నా ఎదుగుదలకే కానీ మరొక దాని గురించి కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఒకటి పేతురు భక్తుల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే,
మనం ఇంకా శిశువులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమంటున్నాడు అని మనం చూస్తే 4వ వచనం చదువుతున్నాను. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు ప్రధాన యాజకులుగా ఉండినట్లు. మనం ఎవరమంట? ప్రధాన యాజకులం. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? ప్రధాన యాజకత్వంగా చూడాలనుకున్నాడు. ఉంటే ఏమవుతుందంట? బలి అర్పించే అనుభవంలోనికి వస్తావు. ఏ పాపం ఏంటో, ఏ పాపానికి ఏది ప్రాయశ్చిత్తమో, ఏది సమాధాన బలో, ఏది పాప పరిహారార్థ బలో, ఎక్కడ నైవేద్యం అర్పించాలో, ఎక్కడ ధూపం వేయాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తోలు తీయాలో, ఎక్కడ అవయవాలు తీయాలో, ఎక్కడ రక్తం పెట్టాలో ఒక ప్రధాన యాజకుడికి బలి యొక్క నియమాలు తెలుసు, బలి యొక్క అనుభవాలు తెలుసు. మన జీవితంలో ఎక్కడ పాపాన్ని ఖండించాలో, ఎక్కడ దేవునికి నైవేద్యముగా అర్పించబడాలో, ఎక్కడ ప్రతిష్టతో, ఎక్కడ నిష్ఠో, ఎక్కడ గరిష్టో అనే నియమాలు తెలియాలి అని ప్రభు నిన్ను ఒక ప్రధాన యాజకుడిగా పిలుస్తున్నాడు. నువ్వు మారాలి ప్రధాన యాజకుడిగా. అప్పుడే బలి యొక్క నియమాలు నీకు తెలుస్తాయి, బలి యొక్క పద్ధతులు నీకు తెలుస్తాయి. అప్పుడు దేవునికి నువ్వు అర్పించే ప్రతి అర్పణ ఒక ప్రధాన యాజకుడు అర్పిస్తే దేవుడు ఎలాగైతే దాన్ని ఒక నైవేద్యముగా తీసుకొని శీఘ్రముగా దాన్ని అనుభవిస్తాడో, నిన్ను చూసి సంతోషిస్తాడో, ఆ నైవేద్యమును, ఆ బలిని దేవుడు కోరుకుంటాడో, అలా అర్పించగలిగిన ఒక ప్రధాన యాజకుడిగా ఏది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది నీకు దేవుడికి తెలుసు. కాబట్టి ఒక దైవునికి ఒక ప్రధాన యాజకుడికి ఉన్న సత్సంబంధం నేటి క్రైస్తవ లోకంలో నీకు ఉండాలి. ఇంకా పేతురు భక్తులు ఏం చెప్తున్నాడంటే, మూడవది, మీరు 2వ అధ్యాయం 5వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మూడోదంట మనము రాళ్ళము. ఏ రాళ్ళము? సజీవమైన రాళ్ళము. ఒకటేమో శిశువు ఎదగడానికి చూపిస్తున్నాడు, రెండోదేమో యాజకుడు బలి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు, మూడోది మనం రాళ్ళము ఎక్కడ ఎలా దేవుని కొరకు కట్టబడాలో చెప్తున్నాడు, ఎక్కడ ఎవరితో ఎలా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలో, ఒక రాయి ఇంకో రాయిని కలిపినట్లు, ఒక భవనాన్ని కట్టినట్లు, దేవునికి ఒక నిర్మాణాన్ని చేసినట్లు దేవునితో మనం ఎలాగ సత్సంబంధం ఏర్పడాలో ప్రభు మనల్ని ఒక రాయిగా, సజీవమైన రాళ్ళగా, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టమంటున్నాడు. ఈ దేహం అనే మందిరం ప్రభు కొరకు మనం కట్టి అనేకులకు కట్టించేవారముగా, అనేకులను ప్రభులో నడిపించేవారముగా, ఆశ్రయం ఇచ్చేవారముగా, బోధించేవారముగా, ఉపదేశించేవారముగా, ఒక మందిరంలో ఏ ఏ అనుబంధాలు, ఏ ఏ పద్ధతులు జరుగుతాయో అలా మనం కూడా ఆ పద్ధతులను అనుసరించే వారమే ఉండాలి. కాబట్టి పేతురు భక్తుడి యొక్క అనుభవాల్లో శిశువు ఎదుగుదలకి, ప్రధాన యాజకుడు బలికి, సజీవమైన రాళ్ళు కట్టడాలకి ఇంకా ఉన్నాయి. 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులైన యాజక సమూహములాయను పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు. ఇది 4వ అనుభవం. పేతురు గారు రాస్తూ ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజకులు. దేనికి ఏమి రాజులు అంటే దేవుని యొక్క గుణాతిశయములు. ఏమండి, విలువైన విషయాలు గవర్నమెంట్ వారికే తెలుస్తాయి, విలువైన సమాచారం రాజులకే తెలుస్తుంది. ఏదో ఊర్లో ఉన్న పేదవాడికి తెలియాలి అనుకుంటే కుదరదు. కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి. రాజ యొక్క భవనాల గురించి, ధనగారాల గురించి తెలియాలి అంటే మనం కూడా రాజులై ఆ స్థానంలో ఉండాలి, ఆ యొక్క పదవిలో ఉండాలి, ఆ హోదాలో ఉండాలి. దేవుడు ఎవరో తెలియాలి అంటే నువ్వు నేను దేవుని కొరకు రాజులైన యాజక సమూహంగా మనం మారాలి. అప్పుడు దేవుని గుణాలేంటో, గుణాతిశయాలేంటో మనం ప్రచురించే వారముగా ఉంటాం, చెప్పగలిగే వారముగా ఉంటాం. నువ్వెవరో తెలుసుకో ముందు. నేనెందుకు ఇలా అంటున్నావే? నువ్వు ఒక శిశువు ఎదగడానికి, నువ్వు ఒక యాజకుడు బలి అర్పించడానికి, నువ్వు ఒక రాయివి కట్టబడడానికి, సజీవమైన రాయివి. 4వది, నువ్వు ఒక రాజులైన యాజకుడివి దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఇంకొక మాట చెప్తాను, అదే 2వ అధ్యాయం 11వ వచనములో, నీవు ఒక పరదేశపు యాత్రికుడివి. దేనికి?
ఆత్మ సంబంధమైన శరీరముతో విరోధముగా పోరాడి, ఓ శరీరమా నువ్వు ఇక్కడే ఉంటావు, కానీ ఆత్మ పరలోకంలో ఉంటుంది కనుక నేను ఒక పరదేశిని. చూడండి 2:11 చదువుతున్నాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. మీరు యాత్రికులు, దేవుని యొక్క మహిమ తెచ్చేవారు, శరీర ఆశలను, ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను విసర్జించేవారు. కాబట్టి ఇలాగా మనం ఎవరమో తెలుసుకోవాలి. 1 కొరింథీ పత్రికలో కూడా మనం చూసిన వారమైతే పిల్లలు అక్కడ ఉంటుంది, దేవుడు గొప్ప వారిని పిలవలా, బలహీనలను పిలిచాడు బలవంతులుగా చేయడానికి. కాబట్టి ఈరోజు నేను చదివించిన మూలవాక్యం ద్వారా మీరు నేర్చుకునే మాట ఏంటంటే, ఆ శిష్యులు అంటున్నారు, ఎందుకు ఇలా అయ్యాడు, ఎవరి వల్ల ఎలా అయ్యాడు, ఎందుకు ఈ పాపం వచ్చింది, వీడు చేశాడా, ఇంకెవడు చేశాడు? నాయనా, అసలు నువ్వెవరవో, దేనికో దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు నాకెందుకు ఇలా, దేవుడు నన్ను ఎందుకు ఏమినిచ్చి పెళ్లి చేశాడు, ఎందుకు నన్ను ఈ మందిరానికి నడిపించాడు, ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ బాధలు ఇచ్చాడు అనే ప్రశ్న రెండవది లేవనెత్తుతుంది. అలా లేవనెత్తకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీకు అర్థం అవ్వాలి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు నన్ను నేను అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. బైబిల్ అర్థం కాకుండా బోధించడం కష్టం. కాబట్టి బైబిల్ లేనివాడు, రానివాడు విమర్శలకి వెళ్తాడు. దేవుని గురించి తెలిసిన వాడు నవ్వుకొని విమర్శలు ఎంతకాలం నిలబడుతుందిలే అనుకుంటాడు. కాబట్టి నాకెందుకు ఇలా అనుకునే దానికంటే నన్ను దేవుడు ఇలా పెట్టడానికి గల కారణాలు ఏంటో నాకు తెలుసని మనం చెప్పగలగాలి. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఏలియా అనే వ్యక్తి దైవజనుడు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అతన్ని పిలిచాడు, నాయన నువ్వు అర్జెంటుగా నా దగ్గరికి వచ్చేయాలి, చనిపోయి కాదు సజీవుగా వచ్చేయాలి, నీకోసం అగ్ని రథాలు పంపిస్తున్నానంటే ఆయన శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన అంటాడు, దైవజనుడా నువ్వు ఎక్కడికి వస్తే నేను ఎక్కడికి వస్తా, గిల్గాలకు వస్తే గిల్గాలకు వస్తా, యోర్దానికి వెళ్తే యోర్దానికి వస్తా అంటే ఆయన శిష్యులు వచ్చి అంటారు కదా, ఏలియా శిష్యులు 50 మంది ఉన్నారు ఇంచుమించు. ఎలీషా దగ్గరికి వచ్చి, దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుసా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడని సంగతి నీకు తెలుసా అంటా ఉంటే ఒక చక్కటి మాట అన్నాడు, నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. నిజమే. చూడండి, అంటే తన జీవితంలో ఇంకో ప్రశ్న రాకుండా ఎదుటివాడు నోరు ముయ్యాలి అంటే మనం చెప్పవలసింది ఏంటో తెలుసా, ఆయన సంగతి నాకు తెలుసు, నా సంగతి ఆయనకి ఎలా తెలుసు, ఆయన సంగతి కూడా నాకు ఎలా తెలుసు, మేము చూసుకుంటాం, నువ్వు నోరు మూసే. దేవుని గురించి వచ్చినప్పుడు దేవుడు ఏంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, మీరు ఎవ్వరూ మాట్లాడక్కల్లా. ఈ సమాధానం నీ దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు అంటే ఏంటో, నువ్వంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అలా రావడానికి నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు. నన్ను ఎందుకు ఇలా పెట్టాడు అని ప్రశ్న పక్కన పెట్టి దేవుడిని నేను ఇంకెంత అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు సాగిపోతే ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు మనం మెండుగా పొందుకుంటాం. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రకటించబడిన వర్తమానం ద్వారా మేము ఆశీర్వాదం పొందినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరణాత.